ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో బిజినెస్ అంటే ఏమి, కామర్స్ అంటే ఏమి, అలాగే ట్రేడ్ అంటే ఏమి, ఇండస్ట్రీ అంటే ఏమి, దాని గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో మనము అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటెన్సీ అంటే ఏమి, దానితో పాటు అకౌంటింగ్ వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, వీటన్నింటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దామండి. ఓకే, వాట్ ఈజ్ అకౌంటింగ్, వాట్ ఈజ్ అకౌంటెన్సీ, అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటెన్సీ అంటే ఏంది, ఓకే, వాటి వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్ దట్ రికార్డ్స్ ఈచ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలైజ్ ఇట్ టు డిటర్మైన్ ది ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ఇక్కడ మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అకౌంటింగ్లో ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయండి. అకౌంటింగ్లో మనకు ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫినాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. అకౌంటింగ్లో మనకు 3 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫినాన్షియల్ అకౌంటింగు, కాస్ట్ అకౌంటింగు, అలాగే మనకు మేనేజ్మెంట్ అకౌంటింగు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది దేని గురించి అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ గురించి అనమాట. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. దట్ రికార్డ్స్ ఈచ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ యొక్క ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఏం రికార్డ్ చేస్తామంటే ఓన్లీ మానిటరీకి సంబంధించి అంటే మనీ రిలేటెడ్ ఏవైతే ఉంటుందో దాన్ని మాత్రమే రికార్డ్ చేసుకుంటాం అనమాట. అదే ఫినాన్స్ అంటే డబ్బులకు సంబంధించిన మాత్రమే రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత వాటిని అనలైజ్ చేసి టు డిటర్మైన్ ది ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. అంటే కంపెనీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, అంటే స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందని మనము ఈ యొక్క ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా చెప్పచ్చు అనమాట. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్ అండ్ presentation of all financial transactions of business in the form of financial statements. ఈ బిజినెస్లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఫస్ట్ మనం రికార్డ్ చేస్తాం, తర్వాత సమ్మరైజ్ చేస్తాం, తర్వాత అనాలసిస్ చేస్తాం, తర్వాత ప్రజెంటేషన్ చేస్తాం. ఆ ప్రజెంటేషన్ అన్నీ కూడా మనము ఏ ఫామ్లో ఉంటాయంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఫామ్లో ఉంటాయి. అంటే మనకు ముఖ్యంగా ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని వేటిని చెప్పుకుంటామంటే ఇన్కమ్ స్టేట్మెంట్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, క్యాష్ ఫ్లో కావచ్చు, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కావచ్చు, రేషియో అనాలిసిస్ కావచ్చు, వీటన్నిటిని మనము ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం అనమాట. బిజినెస్లో జరిగేటువంటి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ కట్గా రికార్డ్ చేసి అనలైజ్ చేసి ఓకే వాటిని సమ్మరైజేషన్, ప్రజెంటేషన్ ప్రాసెస్ ద్వారా మనము క్లియర్ కట్గా ఒక బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ని, బిజినెస్ యొక్క పొజిషన్ని తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనము ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి చూద్దామండి వన్ బై వన్. అంటే అకౌంటింగ్, అకౌంటెన్సీ మధ్య డిఫరెన్సెస్ ఏవే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ చూడండి, మీనింగ్ ఉంది చూడండి. అకౌంటింగ్ మీనింగ్ వచ్చేసి అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ప్రిపేరింగ్ ఏ మెయింటైనింగ్ ఫినాన్షియల్ అకౌంట్స్. అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఓన్లీ మనీకి సంబంధించిన మాత్రమే రికార్డ్ చేసుకుంటామమ్మా. మనీ లేనటువంటివి రికార్డ్ చేయము. అంటే మనీ ఉండాలి కంపల్సరీ, అంటే డబ్బు ఉంటేనే రికార్డ్ చేస్తాం. అందుకే కదా, అందుకే ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటాం. ఫినాన్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్. అందుకోసమే క్యాష్ లేకపోతే రికార్డ్ చేయము, క్యాష్ ఉంటేనే రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ అకౌంటెన్సీ అంటే ఏందో చూడండి. అకౌంటెన్సీ అంటే అకౌంటెన్సీ రెఫర్స్ టు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ది ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ కన్సర్న్డ్ పార్టీస్. అకౌంటెన్సీ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఇంటర్ప్రిటేషన్ అంటే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం. కమ్యూనికేట్ అంటే వాటిని అనలైజ్, అర్థం చేసుకోవడం. కమ్యూనికేషన్ అంటే మనం ఇచ్చినటువంటి ఏదైతే ఫినాన్షియల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామో నీట్గా వాటిని అర్థం చేసుకుని
వాటితో కమ్యూనికేట్ అయ్యేది. అంటే కమ్యూనికేషన్ మీన్స్ ఇంటరాక్షన్ అనమాట. ఇంటరాక్షన్ బిట్వీన్ ది టూ పార్టీస్ని మనం కమ్యూనికేట్ అంటాం. మరి ఇక్కడ దేంతో కమ్యూనికేట్ అవుతారు పార్టీస్ అంటే మనం ప్రిపేర్ చేసేటువంటి అకౌంటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్తో ఇంటరాక్ట్ అవుతారనమాట. కన్సర్న్డ్ పార్టీస్ అంటున్నారు. మరి ఇక్కడ ఎవరెవరికి ఈ యొక్క అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే ఎవరెవరు కమ్యూనికేట్ అవుతారంటే గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, క్రెడిటార్సు, ఓకే, బ్యాంక్స్, కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, షేర్ హోల్డర్స్ కావచ్చు, ఓకే, వీళ్ళందరూ పార్టీసే అనమాట. అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ని యూజ్ చేసుకునే వాళ్ళే వీళ్ళందరూ. నెక్స్ట్ పాయింట్ చూడండి, స్కోప్ అంటే పరిధి అంటాం తెలుగులో అయితే. పరిధి అంటే దాని యొక్క వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటాం అన్నమాట. స్కోప్ మీన్స్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్. మరి ఇక్కడ అకౌంటింగ్లో దాని యొక్క స్కోప్ ఎలా ఉంటుందంటే నేరోగా ఉంటుంది. స్కోప్ అనేది ఎలా ఉంటుందంటే నేరో అంటే చిన్నగా ఉంటుంది. నేరో అంటే తక్కువ అని అర్థం. అదే అకౌంటెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అబ్జర్వ్ చేస్తే మనము వైడర్ అండ్ ఇన్క్లూడ్స్ అకౌంటింగ్ అండర్ ఇట్స్ పర్స్పెక్టివ్. వైడర్ అంటే విస్తారంగా ఉంటుంది అని. అంటే ఈ అకౌంటింగ్తో కంపారిజన్ చేసుకుంటే అకౌంటెన్సీ అనేది చాలా పెద్దగా ఉంటుంది, వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ కలిగి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, డిపెండెన్సీ డస్ నాట్ డిపెండ్ అపాన్ అకౌంటెన్సీ. ఇక్కడ మనకు అకౌంటింగ్ అనేది అకౌంటెన్సీ పైన డిపెండ్ కాదు. ఎందుకోసం అంటే అకౌంటింగ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే జనరల్గా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈవెంట్స్, బిజినెస్లో ఏమేమి జరుగుతున్నాయి వాటిపైన, అకౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది అకౌంటింగ్ అనేది. ఎప్పుడు కూడా అకౌంటింగ్ అనేది అకౌంటెన్సీ పైన డిపెండ్ అయి ఉండదు. అదే మనం ఇక్కడ థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే అకౌంటెన్సీలో అకౌంటెన్సీ డిపెండ్స్ అపాన్ అకౌంటింగ్ ఫర్ టేకింగ్ ఏ కమ్యూనికేటింగ్ వేరియస్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఈ అకౌంటెన్సీ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే అకౌంటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు? అకౌంటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే అకౌంటెన్సీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ అకౌంటెన్సీ అంటే మనం ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఏదైతే ప్రాక్టికల్ ఓరియంటెడ్లో ప్రిపేర్ చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి కూడా అయి ఉంటుంది. కొన్ని పాయింట్స్లో చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ అకౌంటెన్సీ డిపెండ్స్ అపాన్ అకౌంటింగ్ ఫర్ టేకింగ్ అండ్ కమ్యూనికేటింగ్ వేరియస్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. అకౌంటెన్సీ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అండి, ఆబ్జెక్టివ్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అకౌంటింగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ మెయింటైనింగ్ ఫెయిర్ రికార్డ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఫినాన్షియల్ యాక్టివిటీ టేకింగ్ ప్లేస్ ఇన్ బిజినెస్. అంటే అకౌంటింగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే బిజినెస్లో జరిగేటువంటి చిన్న యాక్టివిటీస్తో సహా ప్రతి ఒక్కదాన్ని రికార్డ్ చేయాలి, ఏవి కూడా వదలకూడదు, అవి రికార్డ్ చేసేవి కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే, అది మెయిన్ ఆబ్జెక్టివ్. అకౌంటెన్సీ మెయిన్ ఆబ్జెక్టివ్ చూడండి. అకౌంటెన్సీ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రొవైడింగ్ డీటెయిల్స్ అబౌట్ ఫినాన్షియల్ స్టేట్ ఆఫ్ బిజినెస్ ఆల్ ఇట్స్ స్టేక్ హోల్డర్స్. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే బిజినెస్లో ఉన్నటువంటి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని అందరికీ కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తారంటే డీటెయిల్స్ ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటున్నాడు. స్టేక్ హోల్డర్స్ అంటే గవర్నమెంట్, షేర్ హోల్డర్స్, బ్యాంక్స్, క్రెడిటార్స్, సప్లయర్స్, ఎంప్లాయీస్, డైరెక్టర్స్, మేనేజర్స్, వీళ్ళందరినీ కలిపి మనం స్టేక్ హోల్డర్స్ అంటాం. షేర్ హోల్డర్స్ వేరు, స్టేక్ హోల్డర్స్ వేరండి. స్టేక్ హోల్డర్స్ అంటే అందరూ వస్తారు, బోత్ అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పార్టీస్ అందరినీ కలిపి మనము స్టేక్ హోల్డర్స్ అంటారు. షేర్ హోల్డర్స్ అంటే ఓన్లీ కంపెనీలో షేర్స్ కొన్నటువంటి పర్టికులర్ పార్టీస్ని మాత్రమే మనము షేర్ హోల్డర్స్ అంటాం. ఓకే, క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్ డిసిషన్ మేకింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి డిసిషన్ మేకింగ్.
డస్ నాట్ హెల్ప్ ఇన్ డిసిషన్ మేకింగ్. ఇక్కడ అకౌంటింగ్ అనేది మనకు డిసిషన్ మేకింగ్ హెల్ప్ కాదు. డేటా రికార్డెడ్ హియర్ నీడ్ అనాలసిస్ టు బి డన్ టు డిరైవ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈ అకౌంటింగ్లో డిసిషన్ మేకింగ్ అనేది రికార్డ్ చేస్తాం. ఎప్పుడు వాటి హెల్ప్ అవుతుందంటే అనాలసిస్ టు బి డన్, అంటే అనాలసిస్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అకౌంటెన్సీలో హెల్ప్స్ ఇన్ డిసిషన్ మేకింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ బై ప్రజెంటింగ్ రిపోర్ట్ రిగార్డింగ్ ఫినాన్షియల్ స్టేట్ ఆఫ్ బిజినెస్. మరి ఇక్కడ ఈ యొక్క అకౌంటెన్సీలో ప్రిపేర్ చేసినటువంటి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ డిసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఎటువంటి డిసిషన్స్ అయి ఉంటాయంటే మనకు ముఖ్యంగా వచ్చేసి ప్లాన్స్కి సంబంధించి అయి ఉండొచ్చు. ప్లాన్స్ అండ్ పాలసీస్కి సంబంధించి వాటికి సంబంధించి మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ డిసిషన్ తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ 6th పాయింట్, లాస్ట్ పాయింట్ చూడండి. ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ రికార్డింగ్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ బుక్స్ కమ్స్ అండర్ ది అకౌంటింగ్. మరి ఇక్కడ అకౌంటింగ్లో మనము ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే పర్చేజ్ బిల్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు. అంటే వీటితో పాటు ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడు, ఇంకా చాలా ఉంటాయి. ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేస్తాం, ఇన్కమ్స్ రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వాటితో పాటు పర్చేజ్ ఆఫ్ అసెట్స్కి సంబంధించింది, పర్చేజ్ ఆఫ్ సేల్స్ ఉంటాయి. ఓకే, వీటన్నిటిని కూడా మనము ఈ యొక్క అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటెన్సీకి సంబంధించి చూడండి. వెన్ అకౌంటెంట్ ఇంటర్ప్రెట్ ఫినాన్షియల్ అకౌంట్స్ అండ్ కమ్యూనికేట్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇట్ కమ్స్ అండర్ అకౌంటెన్సీ. వెన్ అకౌంటెంట్ ఇంటర్ప్రెట్, వాటంటే అనాలిసిస్ చేసిన తర్వాత కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ ఇట్ కమ్స్ అండర్ అకౌంటెన్సీ. అకౌంటెన్సీ అనేది దేని కిందకి వస్తుందంటే జస్ట్ ప్రిపేర్ చేసినటువంటి అకౌంట్స్ని బేస్ చేసుకుని కమ్యూనికేట్ అవ్వచ్చు అని ఇందాక చెప్పాను కదా. కమ్యూనికేషన్ మీన్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది 2 పార్టీస్ అని చెప్పాను. మరి ఇక్కడ వీళ్ళు దేంతో కమ్యూనికేట్ అవుతున్నారంటే బిజినెస్లో ప్రిపేర్ చేసేటువంటి అకౌంట్స్తో కమ్యూనికేట్ అవుతున్నారు. వెదర్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్, అంటే ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, వీక్గా ఉంది, అది దాంతోపాటు ఎంత లాభం వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, వీటన్నిటినీ కూడా ఈ యొక్క అకౌంటింగ్ ప్రాసెస్ ద్వారా, అకౌంటెన్సీ ప్రాసెస్ ద్వారా అనలైజ్ చేయడం జరుగుతుంది. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంటింగ్ అండ్ అకౌంటెన్సీ అన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీనింగ్ ఉందండి, సెకండ్ వన్ స్కోప్, డిపెండెన్సీ, ఆబ్జెక్టివ్, డిసిషన్ మేకింగ్, ఎగ్జాంపుల్ అనమాట. ఇవి మెయిన్ పాయింట్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇది ఇంట్రడక్షన్, మనం ఇందాక డిస్కస్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, ఇక్కడ మనకు అకౌంటింగ్లో నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం 1 by 1 డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ వన్ చూడండి, మెయింటైన్ బిజినెస్ రికార్డ్. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్. నెక్స్ట్ థర్డ్ వన్, present true financial position. Next fourth one, helps in preparing financial statements. Next, comparison of result. Next, acts as a legal evidence. Next, last one, assist the management. ఇవి మెయిన్ అడ్వాంటేజెస్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందామండి. మెయింటైన్ బిజినెస్ రికార్డ్స్. ఇక్కడ ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ రికార్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చెప్పినప్పుడు చెప్పాను మీకు, ఫినాన్షియల్ అకౌంటింగ్లో ప్రతి ఒక్క పాయింట్ని మనం రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనీకి రిలేటెడ్ ఉండేటివి మాత్రమే. వితౌట్ మనీ
we cannot record in the financial books or financial statements. Financial accounting records each and every transaction of business organization. It systematically maintain a proper book of accounts of all monetary transactions. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ఒక్క మానిటరీకి సంబంధించినవన్నీ ఉంటాయి ఇక్కడ అనమాట. ఓకేనా, ఇక్కడ మనీకి సంబంధించినవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఓన్లీ మానిటరీ మాత్రమే అన్నాడు మనకు. ఇక్కడ ఇది మానిటరీకి సంబంధించినవి మాత్రమే ఉంటాయన్నమాట. ఇది మనీకి సంబంధించినవి మాత్రమే. ఓకే, అన్లైక్ హ్యూమన్ మెమరీ which has a limited capacity to remember things, financial accounting can record large amount of transactions. అంటే మనం ముఖ్యంగా ఎందుకు రికార్డ్ చేయాలనుకుంటే, బిజినెస్ అకౌంట్స్లో అంటే బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఎందుకు రికార్డ్ చేయాలని ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, we cannot remember, అంటే we cannot possible to remember all the business transactions in a organization. అంటే బిజినెస్లో జరిగేటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ని మనం అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ కాదు. అంటే అన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి కాదనమాట. ఏదో 1 or 2, 10, 15 ఉన్నాయంటే గుర్తుపెట్టుకోవచ్చు. 100లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అన్నిటినీ గుర్తుపెట్టుకోవడం పాసిబిలిటీ కాదు. కాబట్టి అందుకే ఇక్కడ చెప్పారు చూడండి, హ్యూమన్ మెమొరీ అనేది ఎలా ఉంటుందంట, లిమిటెడ్ కెపాసిటీ. అంటే ఇక్కడ లిమిటెడ్ కెపాసిటీ, ఇక్కడ లిమిటెడ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. ఆ లిమిటెడ్ కెపాసిటీ ఉన్నప్పుడు మనము రిమెంబర్ చేసుకోవడానికి అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండదు. అందుకోసమే ఈ యొక్క ఫినాన్షియల్ అకౌంటింగ్ అనే దాన్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్. ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్. ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ అంటే ఫ్రాడ్ ఎటువంటిది జరగకోకుండా, అంటే మోసం ఎటువంటిది జరగకోకుండా, అవాయిడెన్స్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ ఆర్ ఎర్రర్స్ ఈజ్ ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బై ఫినాన్షియల్ అకౌంటింగ్. అంటే ఒక బిజినెస్లో ఎటువంటి ఫ్రాడ్ ఎటువంటి మోసము జరగకోకుండా మనం క్లియర్ కట్గా వీటన్నిటినీ కూడా రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా దాంట్లో ఏమన్నా ఫ్రాడ్స్ ఏమన్నా జరిగింటే వాటిని డిటెక్షన్ చేయొచ్చు, అంటే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఐడెంటిఫై చేయడం, వాటిని ప్రివెంట్ చేయడం. ప్రివెన్షన్ అంటే అరికట్టడం అని అర్థం. అవి జరగకోకుండా మనం కంట్రోల్ చేయొచ్చు అని. ఇట్ రికార్డ్స్ ఆల్ ఫినాన్షియల్ డేటా ఫెయిర్లీ విచ్ ఈజ్ యూజ్డ్ బై మేనేజ్మెంట్ ఫర్ అనాలిసిస్ పర్పస్. మనం ఏదైతే ఫినాన్షియల్ యొక్క ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తామో అది ఎవరికి యూజ్ఫుల్ అవుతుందంటే మేనేజ్మెంట్కి యూజ్ఫుల్ అవుతుంది. మనం రికార్డ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికి, మేనేజ్మెంట్. ఓకే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఎందుకు మేనేజ్మెంట్కే మనం చెప్పుకుంటున్నామంటే, మేనేజ్మెంట్ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవరి బిజినెస్ ఆర్గనైజేషన్. మేనేజ్మెంట్ విల్ ప్రిపేర్ ప్లాన్స్ అండ్ ప్రొసీజర్స్ ఇన్ ఆర్గనైజేషన్. అంటే మేనేజరే మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేస్తాడనమాట. ఏంటివి, ఆ ప్లాన్స్కి సంబంధించి, పాలసీస్కి సంబంధించి అన్నీ కూడా మేనేజరే ప్రిపేర్ చేస్తాడు. ఓకే, కాబట్టి ఆ ఫినాన్షియల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మేనేజర్స్కి చాలా హెల్ప్ఫుల్గా అవుతుందన్నమాట. దిస్ డేటా యాక్ట్స్ యాజ్ ఎ ప్రూఫ్ అండ్ రెడ్యూసెస్ ది ఛాన్సెస్ ఆఫ్ ఎనీ ఫ్రాడ్స్ ఆఫ్ ఎరర్స్. ఇక్కడ మనకు ఈ ఫినాన్షియల్ డేటా అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక ప్రూఫ్, అంటే ఒక రుజువు అనమాట. అంటే మనం రికార్డ్ చేసాము, మనం ఫ్రాడ్ చేయలేదు అని చెప్పడానికి ఈ ఫినాన్షియల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, ప్రజెంట్ ట్రూ ఫినాన్షియల్ పొజిషన్. ప్రజెంట్ ట్రూ ఫినాన్షియల్ పొజిషన్. మరి ఇక్కడ ఫినాన్షియల్ పొజిషన్ కరెక్ట్గా తెలుసుకోవడానికి, ప్రజెంట్ అంటే ప్రస్తుతం, ట్రూ అంటే కరెక్ట్, ప్రస్తుతం ఉన్నటువంటి ఫినాన్షియల్ పొజిషన్ అంటే దేని ద్వారా మనం ఫినాన్షియల్ పొజిషన్ ఐడెంటిఫై చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయడం ద్వారా మనకు ఫినాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది.
బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం ద్వారా ఏం తెలుస్తుంది? ఫినాన్షియల్ పొజిషన్. బ్యాలెన్స్ షీట్లో మనకి ఏమేమి ఉంటాయి? అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్, లయబిలిటీస్. మరి ఆ అసెట్స్, లయబిలిటీస్ని బేస్ చేసుకొని మనము ఫినాన్షియల్ పొజిషన్ని డిటర్మైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, హెల్ప్స్ ఇన్ ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. హెల్ప్స్ ఇన్ ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. Preparation of financial statements is must for knowing the true profit or loss and real worth of the organization. Financial accounting supplies all relevant accounting data for preparation of financial statements like profit and loss account and balance sheet. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం ముఖ్యంగా చెప్పుకునేది వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా ఏం తెలుస్తుంది మనకు? ఏం ఐడెంటిఫై చేస్తామంటే వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్, బిజినెస్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. దానితో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫినాన్షియల్ పొజిషన్ కూడా ఐడెంటిఫై చేస్తాం. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఫినాన్షియల్ పొజిషన్ ఎలా తెలుస్తుందంటే త్రూ బ్యాలెన్స్ షీట్ ద్వారా తెలుస్తుంది. బ్యాలెన్స్ షీట్ కన్సిస్ట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం రికార్డ్ చేస్తామంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎక్కడ? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ఇవన్నీ మనకు ఫర్దర్గా ప్రాక్టికల్స్ ఉంటాయండి. ఆ ప్రాక్టికల్స్లో క్లియర్ కట్గా మనకు అర్థమవుతాయి అన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందామండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, కంపారిజన్ ఆఫ్ రిజల్ట్. కంపారిజన్ ఆఫ్ రిజల్ట్. ఇక్కడ మనము కంపారిజన్ అంటున్నాడు. కంపారిజన్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్స్ రాస్తామండి. మనం ఒకరితో కంపారిజన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి ఉండాలి, అంటే 2 పార్టీస్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ కూడా ఫినాన్షియల్ అకౌంటింగ్లో కంపారిజన్ చేయాలంటే స్టేట్మెంట్స్ అనేటివి మనకు 2 ఇయర్ స్టేట్మెంట్స్ ఉంటే కంపారిజన్ చేయొచ్చు. అందుకే చూడండి ఇక్కడ ఎప్పుడైనా కానీ బిజినెస్లో కంపారిజన్ చేస్తున్నామంటే కంపల్సరీగా మనకి ఎన్ని సంవత్సరాల డేటా ఉండాలి? మోర్ దెన్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ డేటా ఉన్నప్పుడు మాత్రమే మనకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా 2 ఇయర్స్ డేటా ఉండాలి. 2 ఇయర్స్ డేటా లేకపోతే కంపారిజన్ చేయడానికి కాదు. కంపల్సరీగా కంపారిజన్ చేయడానికి 2 ఇయర్స్ డేటా ఉండాలన్నమాట. ఇట్లా 2 ఇయర్స్ డేటా ఉంటే అవుతుంది. నెక్స్ట్ అండి, ఎందుకు కంపారిజన్ చేస్తామంటే అంటే ప్రీవియస్ ఇయర్ డేటా ఎలా వచ్చింది, ప్రజెంట్ ఇయర్ డేటా ఎలా ఉంది, ప్రీవియస్ ఇయర్ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ప్రజెంట్ ఇయర్ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ప్రీవియస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్రజెంట్ ఎంత ప్రాఫిట్, ఇట్లా కంపారిజన్ చేసుకోవడానికి. అంటే మనం వర్క్లో ఏమన్నా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయా అని, ఇంప్రూవ్ అయిందా లేకపోతే ఇంప్రూవ్మెంట్ లేదా అని తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, యాక్ట్స్ యాజ్ లీగల్ ఎవిడెన్స్. యాక్ట్స్ యాజ్ లీగల్ ఎవిడెన్స్. ఫినాన్షియల్ అకౌంటింగ్ serves as legal evidence of all data and helps in setting of all business disputes. ఇక్కడ లీగల్ అంటే చట్టబద్ధం అండి. లీగల్ అంటే చట్టబద్ధంగా. మనం ఇక్కడ మన ఫినాన్షియల్ అకౌంటింగ్ ఎలా ఉంటాయంటే లీగల్ ఎవిడెన్సే ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి మన దగ్గర బిల్స్ ఉంటాయి. అంటే వితౌట్ బిల్ ఏమీ రికార్డ్ చేయము ఎక్సెప్ట్ పెట్టి ఎక్స్పెన్సెస్ తప్ప. వితౌట్ బిల్తో ఏ ఒక్కటి కూడా మనం రికార్డ్ చేయకూడదు బిజినెస్లో అకార్డింగ్ టు ప్రిన్సిపల్స్ ప్రకారం. మరి బిల్స్ లేకుండా ఎటువంటి రికార్డ్ చేస్తున్నామంటే అది లీగల్గా లేదు అని అర్థం, ఇల్లీగల్గా మనం చేస్తున్నామని అర్థం, దాన్ని ఫ్రాడ్ చేస్తున్నామని అర్థం. కాబట్టి ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే లీగల్ ఎవిడెన్స్ లాగా యూజ్ అవుతుంది అనమాట. లీగల్ ఎవిడెన్స్. It prepare a maintain systematic books of accounts of all financial transactions which can be used for avoiding any confusion or misunderstanding. మరి ఇక్కడ ఏది మిస్అండర్స్టాండ్ కాకోకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే సిస్టమేటిక్గా బుక్స్ అనేటివి మనం మెయింటైన్ చేయాలి.
నెక్స్ట్ వన్ అండి అసిస్ట్ ది మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్ట్ ది మేనేజ్మెంట్. దిస్ ఈస్ ద లాస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. మేనేజర్స్ డిపెండ్స్ ఆన్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఫర్ వేరియస్ డేటా ఫర్ టేకింగ్ మేనేజరల్ డిసిషన్. మేనేజర్స్ ఎప్పుడు కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ పైన డిపెండ్ అయి ఉంటారన్నమాట. ఫినాన్షియల్ అకౌంటింగ్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ ది ఫుల్ ఇన్ఫర్మేషన్స్ రిగార్డింగ్ ఆల్ క్యాష్ ఫ్లోస్ ఇన్ an organization. They can easily anticipate any surplus or deficit of funds in an organization and take decisions accordingly. ఓకే, ఇక్కడ మనకు ఫండ్స్కి సంబంధించి అంటే సర్ప్లస్ ఉన్నాయా, డెఫిసిట్ ఉందా, అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఓకే, దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ యొక్క డిసిషన్స్ మేకింగ్ ఎలా తీసుకోవాలనేది మేనేజర్స్ డిపెండ్ అయి ఉంటారన్నమాట. అందుకే మనము అసిస్ట్ ద మేనేజ్మెంట్ అని చెప్తాం అనమాట. ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకే, వీటిని అబ్జర్వ్ చేయండి వన్ బై వన్. ఫస్ట్ వన్ చూడండి, రికార్డ్స్ ఓన్లీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్. రికార్డ్స్ ఓన్లీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ హిస్టారిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నో కాస్ట్ కంట్రోల్ మెథడ్. నో కాస్ట్ కంట్రోల్ మెథడ్. నెక్స్ట్ మే బీ మ్యానిపులేటెడ్. రికార్డ్స్ యాక్చువల్ కాస్ట్. దీస్ ఆర్ ది మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఇప్పుడు వన్ బై వన్ దీని గురించి మనము డిస్కస్ చేద్దామండి, ఏవేవి ఉన్నాయనేది. ఓకేనా? ఓకే, ఫస్ట్ వన్ చూడండి, రికార్డ్స్ ఓన్లీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్. రికార్డ్స్ ఓన్లీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్. ద ఫోర్మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ దట్ కన్సిడర్డ్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. మనం ఇందాక చెప్పాము, మనీకి సంబంధించిన ఉంటేనే రికార్డ్ చేస్తాం, మనీ లేకపోతే రికార్డ్ చేయము. ఏ ఒక్కటి కూడా రికార్డ్ చేసుకోవచ్చు, రికార్డ్ చేయమన్నమాట. It does not take into account various non-financial aspects such as market competition, economic condition, political situation, government rules and regulations. ఇవేవి రికార్డ్ చేయం మనం. ఇవన్నీ నాన్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటారు. మనం రికార్డ్ చేసేది ఏంటంటే మనీ, డబ్బులు వచ్చిందా రికార్డ్ చేయాలా, డబ్బులు పోయిందా రికార్డ్ చేయాలా, ఖర్చు పెట్టినామా రికార్డ్ చేయాలా, ఇన్కమ్ ఆదాయం వచ్చిందా అంతేగాని ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంది, మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మార్కెట్లో పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవేవి కూడా సంబంధం లేదనమాట. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్. మనకు అకౌంట్స్ని రికార్డ్ చేస్తేనే కాదండి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేది, వాటితో పాటు వీటన్నిటిని కూడా అనాలసిస్ చేయాలి. మనకు ముఖ్యంగా మార్కెట్ కండిషన్ కావాలి కదా, పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ historic in nature. Financial accounting provides all historical data from past activities. It does not provide data on day-to-day activities. Rather than it accumulate all accounting information of a particular accounting period at the end of that period. ఇక్కడ మొత్తం అంతా ఏమంటే హిస్టారిక్ అంటే జరిగిపోయింది రాసుకుంటాం, జరగబోయేది ఏది రాయం దీంట్లో. మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఏమంటే జరుగుతుంది అనేది ఏమి రాయము, ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ అన్సర్టనిటీ. వీ డోంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫ్యూచర్. సో దట్ వీ హ్యావ్ టు రికార్డ్ ఓన్లీ హిస్టారికల్ డేటా. అంటే మళ్ళీ అంటే నెక్స్ట్ మంత్ కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ డే కానీ జరుగుతుంది అని ఏది కూడా అనుకుని రాయకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది మనకి ఎలా ఉంటుందని ఎవరికి తెలియదు కదా, అది జరగచ్చు జరగకపోవచ్చు. కాబట్టి మనం ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఎప్పుడు కూడా జరిగిపోయినవి రాసుకుంటాం అన్నమాట. దాన్ని మనం అందుకే హిస్టారిక్ నేచర్ అంటారనమాట. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్.
ఫినాన్షియల్ అకౌంటింగ్ డస్ నాట్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు డిపార్ట్మెంట్స్, ప్రోడక్ట్స్, ప్రాసెసెస్, సర్వీస్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. అంటే ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది డస్ నాట్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే డిపార్ట్మెంట్స్ గురించి కానీ, ప్రోడక్ట్కి సంబంధించి కానీ, ప్రాసెసెస్ సంబంధించి కానీ, సర్వీసెస్ సంబంధించి ఏది కూడా క్లియర్ కట్గా ఉండదు. అందుకే ఇన్సఫిషియెంట్ అంటున్నాడు. సఫిషియెంట్ అంటే కావాల్సినంత, ఇన్సఫిషియెంట్ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉండదు. మరి ఏముంటుంది ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ అది జరిగిందా అంతే, అది ఎలా జరిగింది అనేది ఉండదు, అది ఏ ప్రోడక్ట్ ద్వారా జరిగింది అనేది ఉండదు, ఎలాంటి మెటీరియల్ వాడినారు, ఎలాంటి ప్రాసెస్ జరిగినని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు ఫినాన్షియల్ అకౌంటింగ్లో. అందుకే ఇన్సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ అంటారనమాట. ఇట్ ప్రజెంట్స్ డేటా యాజ్ ఎ హోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్, ప్రాఫిట్స్ అండ్ లాస్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇది ఏం ప్రజెంట్ చేస్తుందంటే అసెట్స్ గురించి, లయబిలిటీస్ గురించి ప్రజెంట్ చేస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సపరేట్ డేటా రిలేటెడ్ టు స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఆర్ నాట్ ప్రజెంటెడ్ విచ్ మే బి రిక్వైర్డ్ బై మేనేజ్మెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ నో కాస్ట్ కంట్రోల్ మెథడ్. నో కాస్ట్ కంట్రోల్ మెథడ్ మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్లో కాస్ట్కి సంబంధించింది అసలు ఉండదండి. కాస్ట్ కంట్రోలింగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ కాస్ట్ అకౌంటింగ్. అదంతా కూడా దేనికి సంబంధించిందంటే కాస్ట్ అకౌంటింగ్ సంబంధించింది. కాస్ట్ కంట్రోల్ అంటే ప్రోడక్ట్ యొక్క ధరని తగ్గించడం అన్నమాట. ప్రోడక్ట్ యొక్క ధరని తగ్గించడం. కాబట్టి ఈ కాస్ట్ కంట్రోలింగ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే కాస్ట్ అకౌంటింగ్లో అది మెథడ్స్ అనమాట. కాబట్టి మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్కి కాస్ట్కి ఎటువంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ మేబీ మ్యానిపులేటెడ్. మేబీ అంటున్నాడు అంటే ఖచ్చితంగా మ్యానిపులేట్ జరుగుతుందని కాదు, ఇక్కడ మేబీ జరగచ్చు ఒక్కొక్కసారి అనమాట. ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ బై ఫినాన్షియల్ అకౌంటింగ్ మే బీ మ్యానిపులేటెడ్ యాజ్ పర్ ది డిజైర్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే, కంపెనీకి ఏమన్నా మేబీ ప్రాఫిట్స్ కాకుండా లాసెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటే దాన్ని మ్యానిపులేట్ చేస్తారనమాట. అంటే వచ్చినటువంటి లాసెస్ని ప్రాఫిట్స్గా చూపించుకోవడం. ఎందుకంటే లాస్ వచ్చిందంటే షేర్ హోల్డర్స్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు, బయట అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరు అప్పు లేరు, అంటే బ్యాడ్ ఒపీనియన్ కలుగుతుందనే ఉద్దేశంతో మ్యానిపులేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ దాంతోపాటు ఎక్కువ ప్రాఫిట్స్, ఓవర్ ప్రాఫిట్స్ వచ్చినాయనుకోండి దాన్ని తగ్గించి చూపించడం. ఎందుకంటే ఓవర్ ప్రాఫిట్స్ ఉంటే మనం ట్యాక్స్ ఎక్కువ కట్టాలా, దాన్ని తగ్గించే విధంగా అది ఒక మ్యానిపులేషన్ అనమాట. కాబట్టి మేబీ మ్యానిపులేటెడ్ ఒక్కొక్కసారి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇది డిసడ్వాంటేజ్గా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ రికార్డ్స్ యాక్చువల్ కాస్ట్. రికార్డ్స్ యాక్చువల్ కాస్ట్. ఫినాన్షియల్ అకౌంటింగ్ డస్ నాట్ కన్సిడర్ ది price fluctuation taking place from time to time. It records the historical cost or the actual cost of the acquisition of assets. The value of the asset does not remain the same and it changes with time. ఇక్కడ ఏమంటే ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఓన్లీ యాక్చువల్ కాస్ట్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం అసెట్స్కి సంబంధించిన వాల్యుయేషన్ చూస్తే టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ కావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ కావచ్చు. బట్ ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఓన్లీ మనం ఏదైతే పర్చేజ్ చేసి ఉంటామో కాస్ట్ దాన్నే రికార్డ్ చేస్తారు. అది పెరిగిందా తగ్గిందా దానికి సంబంధం లేదు. అంటే మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేయరు అని అర్థం. మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేయరు. కాబట్టి ఇవి మనకు డిసడ్వాంటేజ్గా చెప్పుకుంటాం అన్నమాట. డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందామండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే అకౌంటింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏమున్నాయి, అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఏవేవి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనము అకౌంటింగ్ రూల్స్, తర్వాత జర్నల్ ఎంట్రీస్ అండి. అప్పటి నుంచి మనకు ఒక అంటే మేబీ 2-3 క్లాసెస్ తర్వాత మళ్ళీ మనము ప్రాక్టికల్స్ స్టార్ట్ చేస్తాం. ప్రాక్టికల్స్ జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తాము, లెడ్జర్ అకౌంట్స్ ఎలా ఉంటాయి, ఇవి అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా టాలీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.